వెల్కమ్ టు వయ్యభక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నల్లమల్ల అడవుల మధ్య స్వయంభూగా వెలిసిన శివుడు మరియు భ్రమరాంబికా దేవి ఆలయం గురించి తెలుసుకుందాం. సత్యయుగంలో శ్రీ మహావిష్ణువుని జయించి ముల్లోకాలను పాలించాలని హిరణ్యకశిపుడు శ్రీశైలం కొండలపైన తపస్సు చేశాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతమ్మ సత్య సమేత వచ్చి శివలింగాన్ని దర్శించుకొని లింగాలను ప్రతిష్ఠించారు. ద్వాపర యుగంలో పాండవులు ద్రౌపది కలిసి 6 లింగాలను ప్రతిష్ఠించారు. ఇప్పటికీ శ్రీశైలంలో శివలింగాలపైన ఎవరు ప్రతిష్ఠించారు అనే పేర్లు కూడా ఉంటాయి. పూర్వం శిలాదుడు అనే మహర్షి మరణం లేని మగపిల్లల కోసం శివుడికి తపస్సు చేస్తాడు. ఆ తపస్సును మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి ఆ వరం కోసం తను ఒక యాగం చేయాలని, అందులోంచే తమ కుమారులు వస్తారని శివుడు చెబుతాడు. శిలాదుడు యజ్ఞం మొదలు పెడతాడు. ఆ యజ్ఞంలో నుండి నంది, పర్వత అనే 2 కుమారులు బయటకు వస్తారు. అందుకే శివుడు నందిని తన వాహనంగా ఎంచుకున్నాడు మరియు పర్వతుడును శ్రీశైలం పర్వతంగా మార్చి మల్లికార్జున స్వామిగా కొలువై ఉంటాడని, భ్రమరాంబికా దేవి పీఠం కూడా అక్కడ ఏర్పడుతుందని మాట ఇస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత శివుడు మామయ్య గారు అయిన దక్షుడు దక్ష అనే యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. ఆ యజ్ఞానికి శివుణ్ణి సతీదేవిని ఆహ్వానించలేదు. అయినా సరే సతీదేవి యజ్ఞానికి వచ్చారు. పిలవకుండా యజ్ఞానికి వచ్చిందని దక్షుడు సతీదేవిని అవమానించాడు. అవమానం తట్టుకోలేని సతీదేవి యజ్ఞం జరుగుతున్న హోమగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు. అది తెలిసిన శివుడు సతీదేవిని చేతిలో పట్టుకుని ముల్లోకాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అది తెలిసిన విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవిని 51 ముక్కలుగా చేస్తారు. అందులో 18 ముక్కలు మన భారతదేశంలో ఏర్పడ్డాయి. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుస్తాము. అయితే పర్వతుడికి ఇచ్చిన మాట ప్రకారం సతీదేవి మెడభాగం శ్రీశైలం పర్వతం పైన పడి భ్రమరాంబికాదేవి శక్తిపీఠంగా కొలువై ఉన్నారు. పూర్వం కైలాసంలో శివపార్వతులు కూర్చుని ఉన్నారు. ఒక అసాధారణమైన మామిడికాయ తీసుకొచ్చి, ఇది ఒక శక్తివంతమైన మామిడికాయ, మీలో ఎవరికి కావాలి అని వినాయకుడిని, కార్తికేయ స్వామిని అడుగుతారు. దాంతో వాళ్ళిద్దరికీ పోటీ పెట్టవలసి వస్తుంది. ఎవరైతే 3 సార్లు ముల్లోకాలను తిరిగి వస్తారో వాళ్ళకి ఆ శక్తివంతమైన మామిడికాయ లభిస్తుందని చెబుతారు. కార్తికేయ స్వామి వినాయకుడి వైపు చూసి నవ్వుతాడు. ఎందుకంటే కార్తికేయ స్వామి వాహనం నెమలి కాబట్టి త్వరగా ముల్లోకాలను తిరిగి రావచ్చని అనుకుంటారు. వినాయకుడి వాహనం ఎలుక కాబట్టి త్వరగా వెళ్ళలేడు అని భావించి వెంటనే కార్తికేయ స్వామి నెమలిని తీసుకుని బయలుదేరతాడు. కానీ వినాయకుడు చాలా తెలివిగా ఆలోచించి శివపార్వతుల చుట్టూ తిరుగుతాడు. ఎందుకు అలా తిరిగావని శివపార్వతులు అడగగా, అమ్మా నాన్నలు మించిన లోకం ఇంకేముంటుంది అని చెప్పాడు. దాంతో ఆ మామిడికాయని వినాయకుడికి ఇస్తారు. ఈ విషయం తెలిసిన కార్తికేయ స్వామి అలిగి శ్రీశైలం పర్వతం పైకి వచ్చి తపస్సు చేస్తాడు. ఈ విషయం తెలిసిన శివపార్వతులు వచ్చి చాలా బ్రతిమలాడారు. అయినా సరే కార్తికేయ స్వామి అక్కడి నుంచి కదలలేదు. శివపార్వతులకు కొడుకు మీద ఎంత ప్రేమ ఉందో తెలియచేయడానికి కార్తికేయ స్వామితో పాటు శివపార్వతులు కూడా అక్కడే ఉండిపోయారు. పూర్వం శ్రీశైలాన్ని చంద్రకేతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకి చాలా కాలం తర్వాత సంతానం వచ్చింది. ఆయనకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు చంద్రమతి అని పేరు పెట్టాడు. ఆమెను ఎంతో గారాబంగా పెంచాడు. కొద్ది రోజుల తరువాత యుద్ధానికి వెళ్ళాలని చెప్పి వెళ్తాడు. యుద్ధానికి వెళ్ళిన రాజు 16 సంవత్సరాల తరువాత తిరిగి వస్తాడు. ఆయన రాజ్యంలో అడుగుపెట్టంగానే ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసిన రాజు ఆశ్చర్యంతో ఇంత అందమైన స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటాడు. వెంటనే ఆమెను బలవంతం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో రాజు భార్య వచ్చి తను మన కూతురే అని చెప్పినా సరే వినకుండా ఆమెను బలవంతం చేస్తాడు. చంద్రమతి అక్కడి నుంచి తప్పించుకుని ఒక గుహలో దాక్కుని శివయ్యను తలుచుకుంటుంది. రాజు ఆమెను వెతుక్కుంటూ ఆ గుహలోకి వస్తాడు. ఆ గుహలోకి వచ్చిన వెంటనే రాజు ఆకుపచ్చని విగ్రహంగా మారిపోతాడు. ఆ విగ్రహం వెళ్ళి కృష్ణానదిలో పడుతుంది. అప్పటి నుంచి ఆ కృష్ణానదిలోని నీళ్లు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఆమె అక్కడి నుంచి బయటకు వస్తుంది. నడుస్తూ ఉండగా దారి మధ్యలో ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఒక శివలింగం పైన ఆవు తన పాలతో అభిషేకం చేస్తుంది. అది చూసిన చంద్రమతి ఆశ్చర్యంలో ఉండిపోతుంది. అప్పటి నుంచి ఆ శివలింగాన్ని మల్లెపూలతో పూజిస్తుంది. రోజు మల్లెపూలతో పూజ చేయడం వలన ఆ స్వామివారికి శ్రీ మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది. మరో కథనం ప్రకారం అరుణాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు బ్రహ్మకు తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏ వరం కావాలి అని అడుగుతాడు.
అరుణాసురుడు వెంటనే 2 కాళ్ళు 4 కాళ్ళు ఉన్న ఏ జీవి తనను చంపకూడదని వరమడుగుతాడు. బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇస్తాడు. అంతే, అరుణాసురుడు అరాచకాలు మొదలయ్యాయి. గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారిని తలుచుకుంటారు. అమ్మవారు వెంటనే 6 కాళ్ళు ఉన్న తేనెటీగలతో ఆ రాక్షసుడిని సంహరిస్తారు. తేనెటీగలకు మరొక పేరు భ్రమర. అందుకే ఈ అమ్మవారికి భ్రమరాంబికా దేవి అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో పెద్ద నంది కూడా ఉంటుంది. ఆ నంది పేరు శనగల బసవన్న. శనగల బసవన్న అని ఎందుకంటారంటే ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుడి చెవులు ముందుకు ఉంటాయి. అంటే ప్రజలు ఏదో చెప్తుంటే వినేటట్లుగా ఉంటాయి. ప్రజలు తమ కష్టాలని చెబితే ఆ కష్టాలు తీరిన తరువాత కొన్ని శనగలు ఆ నంది మెడలో కట్టి ఆహారంగా తీసుకోవాలని చెప్పాలి. అందుకే ఈ నందికి శనగల బసవన్న అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని ద్రావిడ శిల్పకళలతో ఎంతో అందంగా నిర్మించారు. ఆలయం చుట్టూ పటిష్ట కోటలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి మొత్తం 4 గోపురాలు ఉంటాయి. మల్లికార్జున స్వామి శివుడు జ్యోతిర్లింగంగా దర్శనమిస్తాడు. భ్రమరాంబికాదేవి శక్తిపీఠంగా పార్వతీదేవి దర్శనమిస్తారు. ఈ శ్రీశైలం పర్వతంలో ఆలయ గుహలు, ప్రాచీనమైన గుహలు, మునులు తపస్సు చేసిన ప్రదేశాలు కూడా ఉంటాయి. నల్లమల్ల అడవుల మధ్యన ఈ శ్రీశైలం పర్వతం ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి, దసరా ఎంతో ఘనంగా చేస్తారు. నిత్యం స్వామివారికి పాలాభిషేకం జరుగుతుంది. అమ్మవారికి పసుపు కుంకుమ అభిషేకం జరుగుతుంది. నిత్యం అన్నదానం జరుగుతుంది. స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేస్తారు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన కోరిన కోరికలు తప్పకుండా తీరతాయి. ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, వివాహం జరగకపోవడం వంటి సమస్యలు తప్పకుండా తీరతాయి. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వలన 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.